నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు, ఒకవేళ నువ్వు అహంకారంతో నేను చెప్పిన మాట వినకుండా ఈ యుద్ధం ఇంకా చెయ్యను అనే నిర్ణయం తీసుకున్నా కూడా నీ యొక్క ప్రకృతి నిన్ను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండనివ్వదు. అది ఎట్లయినా నిన్ను యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుంది అని చెప్పారు. సో అది ఎందుకో ఇప్పుడు చెప్తున్నారు. స్వభావజేన కౌంతేయ అంటే అర్జున, స్వభావజేన నీ నీ జన్మతః నీకు వచ్చిన ఈ క్షత్రియ స్వభావం ఏదైతే ఉందో అది నీ కర్మని నిర్ణయిస్తుంది. సో స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ, అది నిన్ను కర్మ చేయడానికి ప్రేరేపిస్తుంది. నీ జన్మతః నీకు ఏదైతే స్వభావం వచ్చిందో అది పూర్వ వాసనల నుంచి వచ్చింది, పూర్వ సంస్కారాల నుంచి వచ్చింది. సో అది నిన్ను బంధిస్తోంది ఈ పని చేయడానికి. కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, ఒకవేళ నువ్వు మోహంలో పడి అవివేకంతో గనక ఈ పని చేయడానికి కర్తుం న ఇచ్ఛసి అంటే ఈ పని చేయడానికి అంటే యుద్ధం చేయడానికి నువ్వు ఇష్టపడకపోయినా కూడా ఈ కరిష్యస్య వశోపి తత్, ఏ స్వభావం చేతైతే నువ్వు ఈ స్వభావ కర్మ చేత నువ్వు బంధింపబడి ఉన్నావో అది నిన్ను ఏదో అవశుణ్ణి చేస్తుంది. నిన్ను ఏదో ఒక టైంలో ఈ యుద్ధం చేయడానికి మళ్ళీ ప్రేరేపిస్తుంది. సో నీకు ఇది స్వభావము అనేది నీకు జన్మతః వచ్చింది. నువ్వు ఒక క్షత్రియుడి కాబట్టి నీకు జన్మతః వచ్చిన స్వభావము నిన్ను యుద్ధం చేయడానికే ప్రేరేపిస్తుంది. అది అందుకని నువ్వు నీ అవివేకంతో నువ్వు తీసుకునే నిర్ణయాలు మార్చుకో, వివేకంతో ఆలోచించు, బుద్ధితో పనిచెయ్యి, నేను చెప్పింది విను, అర్థం చేసుకో అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.